అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టగానే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన సంతకాలు చేశారు. తొలి 8 ఆదేశాలపై సంతకం చేసిన అనంతరం పెన్నును జనంలోకి విసిరి ఉత్సాహపరిచారు. విదేశీ మహిళలు అమెరికాలో ప్రసవిస్తే వారి శిశువులు పొందే పౌరసత్వ హక్కును రద్దు చేశారు. 4 అధికారులపై వేటు వేశారు. మరో 1000 మందికి హెచ్చరికలు జారీ చేశారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ జారీ చేసిన 78 ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగడం, ప్రభుత్వాన్ని ఆయుధంలా ప్రత్యర్థులపై వాడటం, వాక్ స్వాతంత్ర్యంపై సెన్సార్ తొలగిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా కార్యాలయాలకు హాజరు కావాలన్న ఆదేశాలపై సంతకం చేశారు. కెనడా, మెక్సికోలపై ఫిబ్రవరి 1 నుంచి 25% అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం, 2021 జనవరి 6న క్యాపిటల్ దాడులలో పాల్గొన్న 1500 మందికి ఉపశమనం కల్పించటం వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు చెప్పాయి. అయితే పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇక ట్రంప్ రాకతో వైట్ హౌస్ వెబ్సైట్ కూడా కొత్త రూపు సంతరించుకుంది. అమెరికా ఈజ్ బ్యాక్ అనే హెడ్డింగ్ తో నా ప్రతి శ్వాసతోనూ అమెరికన్ల కోసమే పోరాడతా అంటూ ట్రంప్ సందేశాన్ని హోమ్ పేజీలో హైలైట్ చేసింది.